వెలపర్ల ఇసుకదర్శి గ్రామాల మధ్యలో ఉన్నటువంటి ఊటుపూరి లక్ష్మీదేవి వెచ్చ రామకృష్ణ గారికి చెందినటువంటి 11 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి బావిలో ఒక గుర్తు తెలియని ఆనవాళ్ళు లేనటువంటి మగ పురుషుని సుమారు 50 నుంచి 55 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి శవం ఒకటి ఉన్నట్టుగా రాబడిన సమాచారం మేరకు మా వాళ్ళు ఆ బాడీని అక్కడి నుంచి లిఫ్ట్ చేసి ఇక్కడ మన మాత్తూరు మార్చరీకి తరలించడం జరిగింది. దీనికి సంబంధించి ఉన్నటువంటి గుర్తులు ఆనవాళ్ళు ఏంటంటే చనిపోయిన వ్యక్తి తన చేతికి కాశీదారంకి సంబంధించి కాషాయ రంగులో ఉన్నటువంటి పూసల దండ ఒకటి, అలాగే హాఫ్ హ్యాండ్స్ అరచేతుల చొక్కా, తెల్లని చొక్కా, బాంబే డైయింగ్ డిజైన్ ఉన్నటువంటి లుంగి ధరించి ఉన్నాడు. ఇది సుమారుగా 5-6 రోజుల క్రితం చనిపోయి అక్కడ ఉన్నట్టుగా ఆనవాళ్ళను బట్టి తెలుస్తుంది. అలాగే బాడీ నీళ్ళలో నుంచి మునిగి బయటికి తేలకుండా ఉండే విధంగా నడుముకి ఒక అద్దురాయిని కట్టుకొని, ఒక 25-30 కేజీల బరువు ఉన్నటువంటి అద్దురాయిని కట్టుకొని, కాళ్ళకి తాడు కట్టుకొని దూకినట్లుగా కానీ, ఎవరైనా వ్యక్తులు ఎక్కడైనా ఇతని మీద దాడి చేసి ప్రాణాలు తీసి గుర్తించడానికి వీలేకుండా ఉండే విధంగా నీళ్ళలో పడేసినట్టుగా కూడా అనుమానం వస్తుంది. అయితే బయటికి ఇటువంటి గాయాలు కనపట్లేదు. బాడీ అంతా కూడా బాగా ఉబ్బిపోయి 5-6 రోజులు అయి ఉండటం వల్ల ఇప్పటికేం తెలియలేదు. తదుపరి ఇతని ఐడెంటిటీ కోసం మన బాపట్ల జిల్లా, ఒంగోలు జిల్లా, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పురుషులు ఈ వయసుకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా మిస్సింగ్ కేసులన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మనకి చనిపోవడానికి కానీ చంపడానికి కానీ గల కారణాలన్నీ కూడా విశ్లేషించాల్సి వస్తుంది. అలాగే మేమంతా కూడా సైంటిఫిక్గా ఇన్వెస్టిగేషన్ చేసి అతని ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేస్తామని తెలియపరుస్తున్నాం. అలా మన మీడియా మిత్రుల ద్వారా అన్ని సోషల్ గ్రూపుల్లోనూ, సోషల్ మీడియా, ఇది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం చేసి ఇతని ఆనవాళ్ళు గుర్తిస్తామని తెలియపరచుకుంటాం.